రాష్ట్రానికి చల్లని కబురు అందించింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు మరో 2 రోజుల్లో తెలంగాణను తాకే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఏపీలోకి ప్రవేశించనున్నాయి నైరుతి రుతుపవనాలు. వచ్చే మరికొన్ని గంటల్లో రాయలసీమను తాకనున్నాయి. ఇక వారం రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే ఛాన్స్ ఉన్నట్లు వెదర్ ఆఫీసర్లు తెలిపారు. దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఇక కేరళ తరువాత నైరుతి రుతుపవనాలు సమయానికి ముందే మహారాష్ట్రకు చేరుకున్నాయి. మహారాష్ట్రలో కొంత భాగం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతంలో పలు ప్రాంతాల వరకు రుతుపవనాలు విస్తరించాయి. ఇక రానున్న 2 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఏపీ, తెలంగాణలో కొన్ని భాగాలు, తమిళనాడులో మిగిలిన భాగాలు, ఈశాన్య భారతంలో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి. రైట్, రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, వెదర్ పై అప్డేట్స్ ఏంటి? నైరుతి రుతుపవనాల ఆగమనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే నైరుతి రుతుపవనాలు అయితే కేరళ తీరాన్ని తాకాయి. కేరళ తీరాన్ని తాకడమే కాకుండా కేరళ, దాంతోపాటు లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేరళ ప్రాంతంలో మొత్తంగా పూర్తిగా రాష్ట్రం అంతటా విస్తరించాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 17 ఏళ్ల తర్వాత రుతుపవనాలకు మన ఇంత తొందరగా ఎంట్రీ ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2009 తర్వాత కూడా మనకు ఇంత త్వరగా నైరుతి రుతుపవనాలు అనేవి దేశంలోకి అడుగుపెట్టాయి. సో గత సంవత్సరం చూసుకున్నట్టయితే మే 30న కేరళకి తాకిన నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే మే 24న అంటే దాదాపు 8 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలను కేరళ తాకాయి. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే తొలుత మనకు అంచనా వేసిన ప్రకారం వాతావరణ శాఖ 27 తారీఖున నైరుతి రుతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకుతాయని చెప్పేసి తొలుత అంచనా వేసింది. కాకపోతే బంగాళాఖాతంలో ఈ అల్పపీడనాలు కావచ్చు, వాయుగుండాలు కావచ్చు, అనుకూలమైన పరిస్థితులు ఉండడం వల్ల దాదాపు అంచనాల కంటే కూడా 3-4 రోజుల ముందుగానే మనకు నైరుతి రుతుపవనాలు కేరళ తాకాయని చెప్పుకోవచ్చు. మొదట చూసుకున్నట్టయితే మనకు అండమాన్ నికోబార్ దీవులని ఎప్పుడు కూడా మనకు మే 22 తారీఖున నైరుతి రుతుపవనాలు తాకుతూ ఉంటాయి. కాకపోతే ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే మనకు మే 13నే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు మొదటగా ఇటు బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులు, దాంతోపాటు అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కొంకన్ ప్రాంతంలో ఇట్లా చాలా ప్రాంతాలు విస్తరించిన తర్వాత మాల్దీవులు, లక్షద్వీపులతో పాటు అక్కడ కూడా విస్తరించిన తర్వాత కేరళని నైరుతి రుతుపవనాలు తాకడం జరిగింది. కేరళను తాకిన తర్వాత కూడా వన్స్ నైరుతి రుతుపవనాలు వస్తూ కూడా మనకు భారీ వర్షాలు అనేవి తీసుకొస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఎప్పుడైతే మనకు ఇటు అండమాన్ నికోబార్ దీవులను తాకాయో ఆ సమయంలో అక్కడ మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. తర్వాత లక్షద్వీపులు చూసాము, తర్వాత ఇటు మాల్దీవులు చూసాము. సో చాలా ప్రాంతాల్లో మనకు నైరుతి రుతుపవనాలు ఆగమనం ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తున్నాయో ఆ సమయంలో మనకు భారీ వర్షాలు, కుండపోత వర్షాలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. బెంగళూరు ప్రాంతంలో కూడా చాలా వరకు మనకు విస్తారంగా వర్షాలు కూడా ఆ సమయంలో చూసాము. దాంతోపాటు ఇటు ముంబై, గోవా, కర్ణాటక ఈ ప్రాంతాలలో కూడా మనకు కుండపోత వర్షాలు అనేవి కూడా నమోదైన సిచ్యువేషన్స్ కూడా చూసాము. ప్రస్తుతం ఏవైతే 24 తారీఖున నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయో, కేరళను తాకిన తర్వాత తమిళనాడు, దాంతోపాటు కర్ణాటక, గోవా, సో ఈ ప్రాంతాలను అయితే మరికొన్ని ప్రాంతాలు విస్తరించడం జరిగింది. ఇక నిన్న చూసుకున్నట్టయితే చాలా వరకు ఇటు మహారాష్ట్ర ప్రాంతంలోకి కూడా ఈ నైరుతి రుతుపవనాలు తాకడం జరిగింది. సో అక్కడ కూడా నైరుతి రుతుపవనాలు ఏ రాష్ట్రంలో ఏ ప్లేస్కి అయితే ఎంట్రీ ఇస్తున్నాయో అక్కడ వర్షాలు దంచుకొట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ ఎక్స్పెక్టేషన్స్ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. దాంతోపాటు అదేవిధంగా మనకు వర్షాలు కూడా నమోదవుతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడైతే ప్రజెంట్ నైరుతి రుతుపవనాలు అయితే చురుగ్గా కదులుతూ ఉన్నాయి. మరికొన్ని గంటల్లో అంటే రానున్న 12 గంటల్లో కూడా ఏపీకి తాకే అవకాశం ఉంది. ఏపీకి తాకిన తర్వాత కూడా దాదాపు వారం రోజులు కూడా ఏపీ అంతటా విస్తరించే అవకాశం ఉంది. ఏపీకి తాకిన 2 రోజుల్లో అంటే ఒక రోజు లేదా 2 రోజులు 24 గంటల నుంచి 36 గంటల లోపే ఇటు తెలంగాణకి కూడా తాకే అవకాశం ఉంది. అంటే ఈ రోజు ఏపీకి తాకే అవకాశం ఉంది. ఏపీకి తాకిన తర్వాత 27, 28 తేదీల్లోపు కూడా తెలంగాణకి తాకే అవకాశం ఉంది. దీంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన కూడా చేసింది. ఇటు ఏపీకి సంబంధించి కూడా భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికీ ఇటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా ఆ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 17 ఏళ్ల తర్వాత మనకు ఎప్పుడు కూడా ఎర్లీ మాన్సూన్ అనేది అంటే ఎప్పుడు కూడా నైరుతి రుతుపవనాలు ముందుగా వస్తాయో ఆ సమయంలో మనకు ఎక్కువగా వర్షపాతం అనేది అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంచనాలు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా 2009లో కూడా చాలా వరకు ఫ్లడ్స్ అనేవి కూడా ఇటు బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు,
దాంతోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో కూడా విపరీతమైన కుండపోత వర్షం, దాదాపు 22 సెంటీమీటర్ల పైగా వర్షపాతాలు కూడా మనకు నమోదైన సిచ్యువేషన్స్ కూడా చూసాము. అదేవిధంగా ఎర్లీ మాన్సూన్ ఉన్నప్పుడల్లా మనకు ఫ్లడ్స్కి కూడా ఛాన్స్ ఉందని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ఇటు బెంగళూరు పరిస్థితి చూసాము, ముంబై పరిస్థితి చూసాము, గోవాలో వర్షాలు దంచుకొడతా ఉన్నాయి. ఇటు కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. సో ఇప్పుడైతే ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఋతుపవనాలు మరింత చురుగ్గా కదులుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈశాన్య భారతంలోకి కూడా ఋతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు నాగాలాండ్ కావచ్చు, మణిపూర్ ప్రాంతాలలో కూడా ఋతుపవనాల ఆగమనం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. దాదాపు మరికొన్ని రోజుల్లో అంటే మరికొన్ని గంటల్లో ఏపీ, దాంతోపాటు తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, దాంతోపాటు ఇటు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు తో విస్తరించే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే దాదాపు వచ్చే 12-24 గంటల్లో కూడా ఏపీకి తాకిన తర్వాత తెలంగాణకి కొత్తగా తాకే అవకాశం ఉంది. మాధురి, కల్పన, ఈ ఏడాది ఋతుపవనాలు ముందుగానే రావడానికి గల కారణం ఏంటి? ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ఏడాది ముందుగానే ఋతుపవనాలు రావడానికి కారణము మనకు ఫేవరబుల్ కండిషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. దాదాపు ఒక 1 మంత్ అంటే దాదాపు నెల రోజులు ముందుగానే ఎండాకాలం మొదలైందా అన్నట్టు సిచ్యువేషన్స్ కనిపించాయి. అదేవిధంగా నెల రోజులు ముందుగానే వానాకాలం మొదలైందా అన్నట్టుగా కూడా పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే మే నుంచే కూడా మనకు విస్తారంగా వర్షాలు అనేవి కూడా కనిపించాయి. అదేవిధంగా అనుకూలమైన పరిస్థితులు అంటే బంగాళాఖాతంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఏర్పడుతూ ఉన్నాయో ఆ సమయంలో మనకు అల్పపీడనాలు, వాయుగుండాలు ఇవన్నీ ఏర్పడుతూ ఉండడం, దీంతో నైరుతి ఋతుపవనాలు అనేవి తొందరగా ఆగమనం అనేది మనకు కనిపించింది. దాదాపు మనకు ఎప్పుడు కూడా 22 అంటే మే 22 అండమానికి వస్తూ ఉంటాయి. మరి అట్లాంటిది మే 13 ఈసారి మనకు అండమాన్ నికోబార్ దీవులకు కూడా ఋతుపవనాలు రావడం జరిగింది. అంటే ఫేవరబుల్ కండిషన్స్, అనుకూలమైన పరిస్థితులు వాతావరణంలో మనకు చోటు చేసుకున్న సందర్భంగా కూడా నైరుతి ఋతుపవనాలు అయితే మనకు ఈసారి చాలా తొందరగా ఎర్లీ ఎంట్రీ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. మాధురి.